హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈరోజు వీడియో వచ్చేసి రథసప్తమి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఈ విధంగా ఇంటి ముందు అయితే రథం ముగ్గు అయితే వేశాను అనమాట. ఆ తర్వాత పొంగల్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదండి, ఆవు పిడకనైతే పెట్టేశామన్నమాట. యాక్చువల్గా మనం ఎండలో సూర్యుని ముందుగా చేయాలి. మనకి ఇప్పుడు ఈ ఇళ్లలో ఇంకా సూర్యుడి ముందు ప్లేస్ ఉండదు కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా స్టవ్ మీద ఒక చిన్న ఆవు పేడతో చేసిన పిడకనైతే పెట్టేసి ఈ విధంగా పొంగల్ అయితే రెడీ చేస్తున్నాను. అది కూడా ఆవు పాలతో చేయాలి. ఈ ఒక్కరోజు మాత్రం ఆవు పాలతో చేసిన పొంగలి, ఆవు పిడకతో చేసిన పొంగలి తింటే చాలా మంచిది అంటారు. అందుకని చెప్పేసి ఈ విధంగా ఆవు పాలతో అయితే పొంగల్ అయితే చేసేస్తున్నాను అనమాట. మొత్తానికి పొంగల్ అయితే ఉడికిపోవచ్చేసింది. ఉదయాన్నే లేచి జిల్లేడు ఆకులు పెట్టి స్నానం చేసి ఆ తర్వాత దేవుడి దగ్గర చిక్కుడాకుల్లో ఈ పొంగలి నైవేద్యాన్ని అయితే పెట్టేసి ఒక 5 ముత్తైదువులకి అయితే ఇస్తామన్నమాట. రథసప్తమి యొక్క స్పెషల్. ఓకే, మొత్తానికైతే ఈ విధంగా పొంగల్ అయితే మొత్తానికి చేసాను, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దేవుని మందిరంలో పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి టెంపుల్కి కూడా వెళ్ళాను అనమాట. ఆ టెంపుల్ కూడా ఏ టెంపుల్కి వెళ్ళాను అనేది వీడియోలో చూసేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు చిక్కుడాకుల్లో ప్రసాదం అయితే పెట్టాలి. పూజ అంతా అయిపోయింది కదా. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఈ విధంగా చిక్కుడాకుల్లో పొంగలిని పెట్టేసి ఒక 5 ముత్తైదులకైతే ఇచ్చేయాలన్నమాట. ఇదంతా అయిపోగానే టెంపుల్కి అయితే వెళ్ళాము. మేమైతే కృష్ణుడి టెంపుల్కి అయితే బయలుదేరాము. కానీ ఇక్కడ గొల్లాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని పక్కనే ఉన్న అమ్మవారిని, ఆ పక్కనే ఉన్న గోవిందరాజుల్ని దర్శించుకొని ఆ తర్వాత కృష్ణయ్య టెంపుల్లో రథసప్తమికి రథాలు అయితే తిరుగుతాయి అన్నమాట. మా గుంటూరులో కోనేటి దగ్గర ఉన్న కాళీమాత టెంపుల్లో అయితే రథసప్తమికి ప్రతి ఒక్క రథం కూడా తిరిగిద్దండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ విధంగా రథాలు అయితే తిరుగుతాయి. ఊరేగింపు అయితే వచ్చేస్తుంది. ఒక్కసారి అయితే చూసేయండి ఎంత చక్కగా అందరూ భక్తులందరూ కూడా ఊరేగింపుతో వస్తున్నారు. అండ్ అలాగే మహిళలు కూడా కోలాటం వేస్తూ ఈ విధంగా వచ్చేసారనమాట. ఊరేగింపు చాలా దగ్గరలో వచ్చేసింది. చూడండి ఒకసారి, చాలా కోలాహలంగా అయితే చక్కగా జరిగింది. ఇక్కడ కోలాటం అయితే వేస్తున్నారు, అది కూడా చూసేద్దాం. చూశారు కదండి, స్వామివారి ఊరేగింపు అయితే వచ్చేస్తుందని ఇక్కడ మహిళలు కూడా ఒక సైడ్ అయితే హారతులు ఇవ్వటానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా స్వామివారు శేష వాహనంలో అయితే మనకి దర్శనమిస్తున్నారనమాట. నేను వచ్చేసి 12:30కి అయితే టెంపుల్ కాడికి వెళ్ళానండి. 12:30కి వెళ్తే 1:30కి అయితే స్వామివారి ఊరేగింపు అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసింది. ఒక ప్రదక్షిణ తిరిగేసి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ స్వామివారి దగ్గర చటార్ తీసుకొని ఇంకొచ్చేసామన్నమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ హారతి ఇస్తున్నారు కదా మహిళలందరూ. అదేవిధంగా ఆ మహిళలందరూ కూడా హారతి ఇచ్చి స్వామివారికి చూపించి ఇలా పంతులు గారికి కూడా ఇచ్చారు. అదేవిధంగా పంతులు గారికి కూడా హారతి ఇచ్చేసి మనకి ఇచ్చేసారనమాట ప్లేటు. ఆ తర్వాత పంతులు గారు మనకి చటార్ అయితే ఇస్తున్నారండి. ఇంకా కృష్ణుడి టెంపుల్లో దర్శనం చేసుకున్నాం, అంతా అయిపోయింది. ఇక్కడ సూర్యభగవానుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీసాను అనమాట. ఆ తర్వాత మేము కూడా ఫొటోస్ దిగాము అండ్ అలాగే సెల్ఫీలు దిగాము. నేను, మా తోడుకోళ్ళు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఓకే అండి, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వచ్చేటప్పుడు రిటర్న్లో చూస్తే తర్వాత వచ్చేసి గరుడ వాహనానికి స్వామివారి అలంకారం అయితే రెడీ చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.